ఒక దృఢ సంకల్పం, నిరంతర పర్యవేక్షణ, దానికి ప్రత్యక్ష నిదర్శనమే అద్భుతమైన కళా సృష్టి. యాదాద్రి క్షేత్ర మహత్యం నలుదిక్కులా ప్రజ్వరిల్లేలా సీఎం కేసీఆర్ ఆదేశాలతో చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 5 ఏళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ప్రధానాలయ తూర్పు, ఉత్తర రాజగోపురాల నిర్మాణకు సాంప్రదాయ రీతిలో తొలి శిలలు అమర్చి అభివృద్ధి పనులు ఆరంభించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నభూతో నభవిష్యత్. ఈ యుగంలోనే మనం చూస్తే కనుక ఈ రకమైన ప్రాకారం నిర్మించుకోవటం కానీ, ఈ రకమైన నిర్మాణ శైలి కానీ నిజంగా నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. సో ఆలయ నిర్మాణం ఏ రకంగా జరిగింది, అట్లాగే జ్వాల నృసింహ గండబేరుండ నృసింహస్వామి వారి ఆ రూపం ఏ రకంగా ఉండబోతోంది, గర్భాలయంలో ఆ ప్రాకార నిర్మాణం ఏ రకంగా జరిగింది, మూల మండపాలని ఏ రకంగా తీర్చిదిద్దారు, ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా దీని మీద దృష్టి పెట్టింది. సో మొత్తం మీద అష్టభుజి ఆలయ ప్రాకార నిర్మాణం, అట్లాగే సప్త గోపురాలు, ఇవన్నీ కూడా ఈ ఆలయానికి సంబంధించి మనం చూస్తే కనుక కనిపిస్తాయి. ఈ వ్యవహారాలన్నీ చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. అసలు ఈ ఆలయ నిర్మాణం ఏ రకంగా జరిగింది, ఇందులో కృష్ణశిలను ఎక్కువగా వాడారు, ఆ కృష్ణశిలను వాడడానికి గల కారణాలేంటి, కృష్ణశిల ద్వారా ఆలయ సంబంధించిన ఆ నిర్మాణ శైలి ఏ రకంగా ప్రతిబింబించింది, ఈ అన్ని అంశాలని కూడా లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మనకి ఆలయ ప్రాకారం కనిపిస్తుంది, ఆలయానికి సంబంధించి అష్టభుజి ప్రాకార నిర్మాణం అంతా కూడా లోపల. సో ఇది సప్త గోపురాల్లో ఒక గోపురం మనం ప్రస్తుతం ఎదురుగుండా ఉండే మనం చూస్తున్నాం. ప్రతి అణువు కూడా కృష్ణశిలతో నిర్మించిన ఇది. అయితే ఇక్కడ కృష్ణశిలని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు, అదేవిధంగా కృష్ణశిలలో ఉన్న గొప్పదనం ఏంటి, ఈ అన్ని అంశాలని కూడా మీకు సవివరంగా ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మొత్తం ఆలయ ప్రాకారం చుట్టూ ఏముంది అన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అష్టభుజి ప్రాకార మండపం, అదేవిధంగా సప్త గోపురాలు, వీటి గురించి నేను ఇందాక చెప్పాను మీతో. సో లోపలికి వచ్చిన తర్వాత ఏదైతే గోపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత 4 మాడవీధులు ఉంటాయి. ఈ మాడవీధుల నుంచి మనం ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత దర్శనంకి, స్వామివారి దర్శనంకి వెళ్ళాలంటే కనుక ఈ ప్రాంతం నుంచి లోపల మూల విరాట్ని దర్శించాలంటే కనుక ఈ రకంగా మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఈ శిల్ప సౌందర్యం ఏ రకంగా ఉంది అనేది మనం మాట్లాడుకుంటే కనుక అన్నప్రసాదాలకి సంబంధించి వ్యవహారాలు అన్నీ కూడా ఇక్కడే పోటు అని అంటాం కదా, ఆ పోటు అంతా కూడా ఇక్కడే ఈ ఏదైతే ఈ ఆలయం చుట్టూతో ఉన్న ఈ మాడవీధులు ఉన్నాయో మాడవీధుల్లోనే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు, దానికి సంబంధించిన నిర్మాణాలన్నీ పూర్తి చేశారు. సో ఈ 4 మాడవీధులు ఉంటాయి. ఈ 4 మాడవీధుల్లోనే స్వామివారికి సంబంధించిన అభిషేకాలు కానీ, స్వామివారికి సంబంధించిన ఉత్సవాలన్నీ కూడా ఈ మాడవీధుల్లో నిర్వహించిన తర్వాత స్వామివారిని తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి నేను ఎక్కడైతే మనం మొదలెట్టామో అక్కడ స్వామివారిని భక్తులకు అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. అక్కడ పెద్ద ఉత్సవాలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఒకసారి లోపల మహామండపం లోపలికి వెళ్దాము. ఆ మహాలయ ప్రాకారం అంతా ఉంది, ఏ రకంగా జరిగింది ఒకసారి దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది ప్రధానాలయం. అద్భుతమైన శిల్ప కళాకృతులతో ప్రధాన ఆలయం రూపుదిద్దుకుంది. సుమారు 1.05 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని అద్భుత శిల్ప కళాకృతులతో సుమారు 4.5 ఎకరాల్లో విస్తరించారు. నాలుగు మాడవీధుల నుంచి లోపలికి అంటే మహామండపం ప్రాకారం లోపలికి రాగానే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గజరాజులు ఇద్దరు కనిపిస్తారు, ఇటువైపున అటువైపున ఇద్దరు గజరాజుల ఈ ఆహ్వానం పలుకుతూ లోపలికి వచ్చిన తర్వాత భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఎంతో గర్వంగా కనిపిస్తూ ఉంటుంది. గజరాజుల ఈ కృష్ణశిలతో తయారు చేసిన గజరాజులకు సంబంధించిన శిల్పాలు. ఆ తర్వాత లోపలికి ఎంటర్ అవుతుండగానే మనకి ముందుగా హనుమంతుడి విగ్రహం, ఆయన మనకి సాధారణంగా నమస్కరిస్తూ అన్నట్టుగా చక్కటి
ఒక విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించిన సందర్భం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. హనుమంతుడు నమస్కారం చేస్తూ గదని పక్కన పెట్టుకుని ఆయన లోపలికి వచ్చే వాళ్ళని ఒక్కసారి ఆయన్ని దర్శించుకోవాలన్న ఆతృత కనిపిస్తుంది మనకి చూడంగానే, ఆ విగ్రహాన్ని చూడంగానే, ఆ శిలని చూడంగానే. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదే లైన్లో మనం ముందుకు వెళ్తాం ఈ రకంగా. సో ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ గరుత్మంతుడు కనిపిస్తారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఇక్కడ స్వామివారు కనిపిస్తారు. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత యాద మహర్షి, ఈ యాదాద్రికి ఏ రకంగా పేరు వచ్చిందో ఆ యాద మహర్షి విగ్రహం అయితే అక్కడ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రామానుజ స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే లోపలికి వచ్చిన తర్వాత ఆలయ వైశిష్ట్యం ఏమిటి అనేది విగ్రహాల రూపంలోనే మనందరికీ కూడా తెలియచేసే విధంగా ఏ రకంగా మొదటి నుంచి లక్ష్మీ నృసింహస్వామి వారిని ఏ రకంగా కొలుస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఆలయానికి మొత్తానికి సంబంధించి హనుమంతుడు ఏ రకంగా, హనుమంతుడు ఎప్పుడు కూడా ఆలయానికి ఆయన రక్షణగా నిలుస్తాడు. అదేవిధంగా దీనికి సంబంధించిన చరిత్ర అన్నీ కూడా ఇక్కడ ఒక్క 4 విగ్రహాల్లో లోపలికి రాగానే దానికి సంబంధించిన పూర్తి పాఠాన్నంతా కూడా మనకి తెలియచెప్పే విధంగా ఈ 4 విగ్రహాలని తీసుకొచ్చారు. ఆంజనేయ స్వామిని చూసిన తర్వాత మనం అలా లోపలికి వెళ్ళి మెట్ల నుంచి కిందకి దిగిన తర్వాత గర్భాలయం లోపలికి వెళ్ళటానికి మనకి ప్రతి భక్తుడికి లోపలికి వెళ్ళటానికి దానికి సంబంధించిన దారిని ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మహామండపం అని అంటాం. ఇదంతా కూడా పూర్తిగా ఏ రకంగా దీంట్లో ఆధ్యాత్మికత అనేది ఉట్టిపడుతుందో మనం ఒక్కసారి స్పష్టంగా చూడవచ్చు. ప్రతి శిల్పానికి సంబంధించిన నిర్మాణం అంతా కూడా ఎంతో జాగ్రత్తగా, ఎక్కడ ఎటువంటి పొరపాటు లేకుండా ఆగమ వైశిష్ట్యాలకు అనుగుణంగా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా సో మొత్తం దీని నిర్మాణం అయితే మొత్తం పూర్తి చేసిన సందర్భాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నిర్మాణ కౌశలం ఏ రకంగా ఉండబోతోంది, ఏ రకంగా ఉంది అనేది మనం చూస్తే కనుక ప్రతి ప్రాకారానికి సంబంధించి, ప్రతి ప్రాంతానికి సంబంధించి, ప్రతి గుడి నిర్మాణానికి సంబంధించి కూడా ఈ రకమైన నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతి చోట కూడా అణువణువున లక్ష్మీ నరసింహస్వామి వారి సంబంధించిన నవనారసింహ క్షేత్రాల్లో ఏదైతే క్షేత్రాలకి సంబంధించిన వాటి వైశిష్ట్యాల్ని తెలియచేస్తూ ఆ నవనామసింహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి అన్నీ కూడా ఇక్కడ పూర్తిగా వివరించిన సందర్భం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే యాద మహర్షి ఇక్కడికి వచ్చిన తర్వాత, యాద మహర్షి ఇక్కడ తపస్సు చేసిన తర్వాత యాదాద్రిగా ఇది ఏ రకంగా పేరుగాంచింది, యాదాద్రి నామకరణం ఏ రకంగా అయింది, వీటన్నిటికీ సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక ఛాయాచిత్ర రూపంలో ఎంతో హృదయంగా, అంటే మనసుకి హత్తుకునే విధంగా మనకు అక్కడ పైన చూస్తే కనుక ఇది గర్భగుడికి పైన మొత్తం దాన్ని చిత్రీకరించిన సందర్భం అయితే మనం చూడవచ్చు. ఒక రాతి శిల మీద సింహాన్ని చెక్కడం దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా ఎంతో జాగ్రత్తతో వ్యవహరిస్తూ దీన్ని నిర్మాణ శైలి అనేది కొనసాగిందని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. ఒక గుడిని తీసుకొచ్చి 4 ఎకరాల గుడిగా తయారు చేసి ఒక మహామండప ప్రాకారాన్ని నిర్మించటం, ఆ ప్రాకారంలో గర్భాలయానికి సంబంధించి దాన్ని నరసింహ క్షేత్రాలకి వైశిష్ట్యం ఉండే విధంగా దాన్ని కూడా తీర్చిదిద్దటం, ఇవన్నీ కూడా జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కనుక ఈ రాయి ఉంది, రాయికి అనుగుణంగానే ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది. సో ఆ రాయిని ఎక్కడ కూడా కదల్చకుండానే మొత్తం నిర్మాణం అనేది చేశారు. ఇలాంటి సందర్భాలు లోపల కూడా మనం గర్భగుడిలోకి వెళ్తే అక్కడ అనుకుంటారు గర్భగుడికి సంబంధించి కొంత ఏదో జరిగిందని అన్నారు. కానీ ఎక్కడా కూడా ఎటువంటి పొరపాటు జరగకుండా అన్నీ కూడా ఆగమ వైశిష్ట్యానికి అనుగుణంగా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా మొత్తం నిర్మాణం అనేది జరిగింది. ఏదైతే లోపలికి వచ్చిన తర్వాత ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం. ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్న తర్వాత అదే విధమైన ఏదైతే బ్రాస్కి సంబంధించి మొత్తం అంతా కూడా దర్శనానికి సంబంధించి ఏదైతే పెట్టారో ఆ రకంగా కూడా స్వామివారి దగ్గరికి వస్తాం. స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం. ఒక అద్దాల మండపం అనేది మనకి కనిపిస్తుంది. ఇటు సైడ్న అద్దాల మండపం నిర్మించబోతున్నారు. అద్దాల మండపం అటువైపు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ధ్వజస్తంభం అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇంకా ధ్వజస్తంభం ఇంకా దాన్ని ప్రతిష్ఠించాల్సి ఉంది కాబట్టి ఆ ధ్వజస్తంభానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇదే ధ్వజస్తంభాన్ని రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఒక ఆర్భాటంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అనుకుంటున్నారో అదే రకంగా దీన్ని ఆలయ నిర్మాణం ఏ రకంగా పూర్తి చేసిన తర్వాత స్వామివారిని భక్తులకి
ఇవ్వాలి అన్న ఆలోచన ఏదైతే వచ్చిందో అదే రకంగా స్వామివారికి ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించిన తర్వాత అప్పటి నుంచి స్వామివారికి సంబంధించిన దర్శనాలు అనేవి భక్తులకి దర్శనమిస్తుంది అనేది జరుగుతుంది. ఇంత నిర్మాణ శైలి ఉంది ఆ లోపలికి వచ్చిన తర్వాత, ఏ రకంగా నిర్మించారు అనే విషయాలను కూడా మనం డైరెక్ట్గా ఎవరైతే శిల్పి ఉన్నారో ఆనంద్ సాయి గారిని కూడా అడుగుదాం. ఆయన మాటల్లో కూడా విందాం మనం ఒకసారి. సో గర్భాలయం ఉన్నదే సేమ్ అండి. గర్భాలయం చుట్టూ మేము ప్రాపర్గా వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఆ టోటల్గా ఆ గుండెని మేము ప్రొటెక్ట్ చేసాం. ఇంకా కొన్ని 1000 years అయినా సరే 4 feet థిక్నెస్ ఆఫ్ వాల్ చుట్టూ స్టోన్లో కట్టించాం. సో ప్రొటెక్ట్ చేసిన తర్వాత ముఖమండపంలో ఉన్న ఆ ఫీల్ ముఖమండపం నుంచి చూసినా కూడా మీకు యూ కెన్ సీ ద గాడ్. సో ఆ రకంగా వీ డిడ్ బ్యూటిఫుల్ లైటింగ్ అంతా. నార్త్ అండ్ సౌత్ సింహాలు పెట్టామండి. ఇవి సింహాలు ఉంటాయి. ఈ సింహాలు మోస్ట్లీ మీరు ఒడిశా సైడ్లో వెళ్తే టెంపుల్స్లో కూడా నార్త్లో సింహాలు ఉంటాయి. సో ఇక్కడ కూడా ఇట్లా ఎవరు అంటే ఇదంతా ఒక బ్యూటిఫుల్ ఆర్నమెంటల్ చేయడం వర్క్. అవును, లోపల గుడిలోకి వెళ్ళడానికి ఆ వెల్కమ్ చెప్పాడు. లోపలికి వెళ్ళడానికి స్వాగతం చేసినట్టు లోపలికి వెళ్తుంది. మీకు ఆ మెట్లు దిగేటప్పుడు కూడా మనం సేమ్ స్కల్ప్చరింగ్ చేసాం. బడ్జెట్ ఫిక్స్ చేసి డిజైన్ చేయలేమండి. యూనో యూ కెన్ మేబీ ఇంత అనుకొని ఇంత చేయలేం. క్రియేటివ్లో బడ్జెట్ పెట్టుకోకూడదు. సో క్రియేటివ్ పెట్టుకొని వీ యాడ్ రఫ్ బడ్జెట్ మేము అనుకున్నాం అండి అప్పుడు. బట్ యూనో టెంపుల్ అనేది మాకు అరౌండ్ ఇట్స్ కమింగ్ అరౌండ్ 400, 350, 500 దాకా అనుకున్నాం. బట్ అదే ఉంది మాకు. సో వి పర్చేస్డ్ మోర్ ల్యాండ్స్. సార్ దానికి తగ్గట్టుగా మీకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చిందే? సరే, నేను గవర్నమెంట్లో పనిచేసిన ఫీలింగే నాకు రాలేదు ఫస్ట్. 1 point. సి వీ నీడ్ ఎ రిక్వైర్మెంట్. ద రిక్వైర్మెంట్ మేము క్యాల్కులేట్ చేసుకున్నాం. వీ హ్యావ్ ఎ క్యాల్కులేషన్స్. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్ క్యాల్కులేషన్స్. వితౌట్ క్యాల్కులేషన్స్ మేము ప్లాన్ చేయలేం. సో మనం 4 మాడవీధులకి సంబంధించిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. 4 మాడవీధుల్లో నేను ఉత్తర మాడవీధిలో ఉన్నాను. ప్రస్తుతం నాతో ఉన్నారు స్థపతి ఆనందవేలు గారు. సో ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ నిర్మాణ కౌశల్యం ఏ రకంగా జరిగింది, నిర్మాణానికి సంబంధించి ఎక్కడా కూడా వాస్తు శాస్త్రానికి అనుగుణంగా అన్నీ కూడా నిర్మాణం అనేది చోటు చేసుకుంది. సో ప్రస్తుతం నా పక్కన ఉంది యాలి నిర్మాణం అని అంటారు. అంటే సింహాలకి సంబంధించిన మొత్తం స్తంభాలన్నీ కూడా సింహం ఆకారంతో కూడి ఉన్న నిర్మాణం అంతా కూడా ఉందన్నమాట. ఇంకా ఏం జరగాల్సిన అవసరం ఉంది, ఆవిర్భావానికి సంబంధించి భక్తులు లోపలికి రావడానికి అనుమతి ఇవ్వాలి, దానికి సంబంధించి ఈ యాగాలు ఇంకా ఏమేం చేయాల్సిన అవసరం ఉంది, ఆయన మాటలో విందాం. స్థపతి గారు నమస్తే అండి. ఏం చేయాలని అంటారు? ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయ నిర్మాణాలన్నీ కూడా మనకు పూర్తిగా 100కి 100% దగ్గర చేరుకోవడం జరిగింది. ప్రతి రాయి కూడా గురిజేపల్లి, కమ్మవారిపాలెం, కృష్ణశిలను తీసుకురావడమే కాకుండా నిరంతరం 5 సంవత్సరముల నుండి నిరంతరం వీటన్నిటి కూడా తయారు చేయడమే కాకుండా వాటిని శ్రమించి శిల్పులు, స్థపతులు అందరూ కూడా దీన్ని నిర్మాణం చేయడం అనేది మొట్టమొదట ఒక గొప్ప గర్వకారణంగానే మేము చెప్పుకోవడం. ఒక్కో రకంగా స్వామివారిని ఇప్పుడు సపోజ్ స్వామివారికి సంబంధించిన చరిత్ర అన్నీ కూడా అండి. స్వామివారు ఏ విధంగా, ప్రహ్లాదుడు ఏ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ప్రతి స్తంభంలో కూడా మనం గమనించవచ్చు. స్వామివారిని మనం ఏకాంత సేవ చేసేదానికి ముందుగా పల్లకి సేవ సాయంత్రం పూట అంతే స్వామివారిని మాడవీధిలో తిరిగిన తర్వాత స్వామివారిని మనం ఈ యొక్క అద్దాల మంటపంలో తీసుకొస్తారు. దాని లోపల ఉంచి మామూలుగా దాంట్లో స్వామివారిని కాసేపు దాంట్లో ఊయలలాగా పెట్టి దాంట్లో స్వామివారిని చేస్తారు. దాంట్లో స్వామివారు అనేక రకమైన ఒక స్వామి 1000 కనబడతారు మనకు. అందుకే దర్పణం అదే అంటే మనం చెప్తాం సహస్ర శీర్షం సేవం విశ్వాక్షం విశ్వ సంభవం అంటామే. అట్లాగే ఇక్కడ 1000 రూపాయలు కనబడతారు. స్వామి 1000 మంది కాదని కొన్ని కోట్ల మందికి స్వామివారు బ్లెస్సింగ్ ఇస్తారు. సో దాంట్లో చూడడం వల్ల మనకు ఒక ఆనందము, ఆహ్లాదం మనకు ఉంటుంది. భక్తులను ఆనందపరచంలో ముంచెత్తడానికి మాత్రమే ఈ యొక్క అద్దాల మంటపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థపతి గారు, ఇప్పుడు మనకున్నది ఒక 1/2 ఎకరం లోపల స్వామివారికి సంబంధించిన గర్భగుడి ఉంది. దాన్ని 4.5 ఎకరాలకి మార్చుకున్నాం. సో 4.5 ఎకరాల్లో 4.5 ఎకరాలు అని అనుకుంటే కనుక మొత్తం మీద దాంట్లో ఆయనకి సంబంధించిన గుడిని నిర్మించాలి, ఈ రకంగా నిర్మించాలన్న ఆలోచన వచ్చిన తర్వాత దాని రూపాంతరం ఏ రకంగా ఉందని అంటారు? అసలు మొట్టమొదట ఉన్నదానికి చాలామంది ఏమంటున్నారంటే రకరకాలైన పేర్లను ఉపయోగిస్తున్నారండి. మేము పునర్నిర్మాణం చేయలేదని చాలామంది పునర్నిర్మాణం అంటారు. పునర్నిర్మాణం కాదండి,
అది కూడా అనడానికి లేదండి. ఈ స్వామివారిని విశాలంగా తయారు చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు ఆలయం, ప్రధాన ఆలయం లోపల పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతానికి ఎలక్ట్రిఫికేషన్ పని జరుగుతుంది. మిగతాదంతా కూడా అంటే శిల్పులకు సంబంధించింది కానీ, సివిల్ స్ట్రక్చర్కి సంబంధించిన వర్క్ కానీ, అలాగే డ్రైనేజ్, వాటర్ సప్లై ఇత్యాది పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం లోపల క్యూ లైన్ పని జరుగుతూ ఉంది. అంటే రేపు పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఏ విధంగా వెళ్ళాలి అనే దానికి బ్రాస్ క్యూ లైన్ వర్క్ జరుగుతుంది. అది కూడా రేపు 5వ తారీఖుకి కంప్లీట్ అవుతుంది. అంతేకాకుండా బ్రహ్మోత్సవం ఏరియా ఫ్లోరింగ్ ఇత్యాది పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక పైన మనం చేయాల్సిందల్లా మాకు రథం పెట్టడానికి ఉండే చారియట్ రథశాల ఒకటి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అది ఇంకా 1 మంత్ వరకు పడుతూ ఉంది. అంతేకాకుండా లిఫ్ట్ ఒకటి పైకి రావడానికి అరేంజ్ చేయవలసి ఉంది. ఈ 2 కంప్లీట్ అయినట్లయితే పైన వరకు అంటే ప్రధాన ఆలయంలో పైన ఉన్న పనుల వరకు పూర్తిగా అయినట్టుగా చెప్పవచ్చు. మొత్తం రహదారులంతా కూడా పచ్చదనంతో ఉండేలాగా, చూడగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా విశాలమైన వెడల్పైన రోడ్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలోనే అక్కడి వరకు కూడా స్వామివారి స్తోత్రాలు వినబడుతూ మొత్తమంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాము. 4 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేయటం అనేది అది చాలా గొప్ప విషయం. కంప్లీట్గా ఒక కృష్ణశిలతోటి కట్టించినటువంటిది కంప్లీట్గా. ఇప్పుడు సప్తతల గోపురం తీసుకోండి, త్రితల తీసుకోండి, ఏదైనా తీసుకోండి, రాళ్లతోటి కట్టినటువంటి ఈ గుడి ఇది ఒక్కటే మనది అన్నమాట. ఎప్పుడు దీని యొక్క ఇదన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు గుడి అంతా అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మేము చేసేది ఏదైతే ఉన్నదో కడగటం, ఇదంతా ఏదైతే ఉన్నదో ఆర్నమెంటల్ వర్క్స్ క్లీన్గా నీట్గా ఉంచేటందుకు ఇవన్నీ ఫైనల్ వర్క్సే మేము ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. అన్ని శాఖల్లో మేము అది మాత్రం ఉంటుంది. చేతుల మీద నడిచింది కదా గత 4 ఏళ్ళుగా, మొత్తం అంతా మీ చేతుల మీద నడిచింది కాబట్టి ఆ అనుభూతి ఏ రకంగా ఉంది ఫైనల్గా? చాలా ఇంట్రెస్టింగ్ అనుభూతి అండి. ఈ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలంటే, ఇది మాకు ఇన్నేళ్ల సర్వీసు, 35 ఏళ్ళది ఒక ఎత్తు, 4-5 ఏళ్ళ ఒక ఎత్తు. ప్రతి వాళ్ళు చాలా మంచిగా కోఆపరేట్ చేసిండ్రు. అందుకొరకే ఇంత పెద్ద యజ్ఞ లాంటి ఇటువంటి గుడిని మేము కట్టగలిగినాం. మాకు చాలా గర్వంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఈ క్షేత్రంపై శివుడు స్వయంభూగా వెలిశాడని చెప్తారు. నరసింహ లీలా విశేషాలే శివుడి స్వయంభూకి కారణంగా చెబుతూ ఉంటారు. శివాలయం ముఖమండపం ఎదుట ధ్వజస్తంభానికి వెనుక వైపు ఉన్న ఆవరణలో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకర్షణీయంగా ఉండేలా శివాలయ ప్రధాన ఆలయం ముఖమండపం చుట్టూ ఉన్న పిల్లర్ల మధ్యలో ఇత్తడితో తయారు చేసిన గ్రిల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. శివాలయం చుట్టూ ప్రహరీపై నంది విగ్రహాలు అమర్చారు. ప్రహరీ చుట్టూ మొత్తం 32 నంది విగ్రహాలు, దక్షిణం వైపున ప్రహరీకి 17, ఉత్తరం వైపున 15 నందులు అమర్చారు. గతంలో 500 గజాల విస్తీర్ణంలో ఉండే రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎకరం స్థలానికి విస్తరించారు. స్వామివారి విష్ణు పుష్కరిణి పనులు పురోగతిలో ఉన్నాయి.